ఇవి నార్మల్ విండోస్ కాదండి, గ్రిల్స్ గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం ఉంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇవి వచ్చేసరికి మనకి కేస్మెట్ విండోస్ అన్నమాట. సాధారణంగా యూజ్ చేసే మనకి స్లైడింగ్ విండోస్ కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండటం జరుగుతుంది. ఇవి ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అయితే వీటి యొక్క కాస్ట్ కూడా మనకి నార్మల్ వాటితో పోల్చుకున్నట్లయితే ఒక 10 రూపీస్ లేదా 20 రూపీస్ వరకు మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి నార్మల్ స్లైడింగ్ విండోస్ అనేవి ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది 400 రూపాయల నుంచి 450 రూపాయల వరకు కూడా మార్కెట్ లో తీసుకుంటున్నారు. దానికి ఒక 10 రూపాయలు 20 రూపాయల డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మీకు సింపుల్ గా ఒక 2 అడుగులు వెడల్పు ఉండి ఒక 4 అడుగులు ఎత్తు ఉండే ఇలాంటి ఒక కేస్మెట్ విండో అనేది మీరు చేయించుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్ గా మీకు 4x2 8 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 8x400 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే 3200 ఖర్చు అనేది అవుతుంది. అదే 450 రూపాయల చొప్పున చూసుకునే పని అయితే 3600 రూపాయలు అనేది మీకు ఖర్చు అనేది వస్తుంది. సింపుల్ గా కేస్మెట్ విండోస్ అనేవి చాలా చాలా సూపర్ గా అయితే ఉంటాయి. అలాగే ఎక్కువగా కిటికీ రెక్కలు ఓపెన్ చేసి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో ఆ టైప్ లో ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. వీటిలో మనకి దోమల మెష్ వచ్చేవి ఉంటాయి, దోమల మెష్ రాని కూడా ఉంటాయి. మీకు దోమల మెష్ కావాలి అనుకున్నట్లయితే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా గమనించుకోండి. ఈ మొత్తం కూడా మనకి గ్రానైట్ అనుకుంటున్నారేమో, గ్రానైట్ అయితే కాదండి, మొత్తం కూడా టైల్స్ అన్నమాట. ఏదైతే ఫోటో ఫ్రేమ్ డిజైన్ అనేది ఉంటుందో అది టైల్స్ అనేవి, అది కూడా బ్లాక్ హై ఫినిష్ వచ్చే టైల్స్ ని యూజ్ చేశారు. ఇది అందుకే మనకి గ్రానైట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో దీని యొక్క బడ్జెట్ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ అంటే ఒక విండోకి సంబంధించిన ఫ్రేమింగ్ అనేది చేయడానికి ఆల్మోస్ట్ 4 నుంచి 4.5 వేలు అనేది ఖర్చు దాకా మనకి దీనికి అవ్వడం జరిగింది. అలాగే గ్రిల్స్ గురించి ముఖ్యమైన విషయం చెబుతాం అనుకున్నాం కదండి. ఈ గ్రిల్స్ ఏంటన్నట్లయితే ఇవి నార్మల్ గా మనం విండోతో పాటు తీసుకున్న గ్రిల్స్ అయితే కాదు, సపరేట్ గా చేయించుకున్న గ్రిల్స్ అనమాట. వెల్డర్స్ ని తీసుకొచ్చి మొత్తం కూడా ఫిట్టింగ్ అనేది చేయించుకోవడం జరిగింది. సో ఇలా చేయించుకునే వాటికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందా, అలాగే నార్మల్ గా పెట్టుకునే అంటే విండోతో పాటే మనకి స్క్రూ ఫిట్టింగ్ ద్వారా గ్రిల్ అనేది వేస్తారనమాట. సో దానికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందా అని కూడా చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. సో ఈ రెండిట్లో మనకి ఏది ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది అన్నట్లయితే స్క్రూ ఫిట్టింగ్ అనేది మీకు జస్ట్ స్క్రూ అనేది ఓడ తీసారన్నట్లయితే మీకు గ్రిల్ అనేది కంప్లీట్ గా వచ్చేయడం జరుగుతుంది. అదే మీకు ఈ వెల్డర్స్ ద్వారా బిగించే వాటిలో ఏంటన్నట్లయితే మనకి లోపలికి వెల్డింగ్ అనేది చేసి మనకి ప్రాపర్ గా గిల్ అనేది మనకి ఫిట్టింగ్ అనేది చేస్తారు. సో అది తీయటం అనేది ఇంపాసిబుల్ అనమాట. అంటే మళ్ళీ వెల్డర్ మిషన్స్ ఇవన్నీ తీసుకొచ్చి వాటిని వెల్డింగ్ చేసి తీస్తే తప్ప అవి తీయటం అనేది చాలా చాలా కష్టమైన విషయం అనమాట. సో ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నట్లయితే మనం వెల్డర్స్ చేత తీసుకొచ్చి బిగించుకున్న గ్రిల్సే మనకి చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. సో ఇలా మనకి గ్రిల్స్ కావచ్చు, అలాగే విండోకి ఫోటో ఫ్రేమ్ డిజైన్ కావచ్చు, మొత్తం విండోకి సంబంధించిన కాస్ట్ కావచ్చు, మొత్తం ఒక 2x4 సైజులో ఉండే విండోకి మీకు ఆల్మోస్ట్ 10,900 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది 3 వర్కులకి సంబంధించి. అలాగే ఇందులో మనం ఇంకా గ్రిల్స్ కి సంబంధించి పెయింటింగ్ అనేది వేస్తాం. ఆ అమౌంట్ అనేది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయలేదన్నమాట. అది కూడా యాడ్ చేసినట్లయితే మరొక 1000 రూపాయల వరకు కూడా మీకు అదనమే అవుతుంది. ఆల్మోస్ట్ మీకు అక్కడ 12,000 రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట మొత్తం కలుపుకొని. జస్ట్ మీకు 2x4 సైజులో ఉండే విండోకి మాత్రమే. అదే మీకు 4x4 సైజులో విండోకి అన్నట్లయితే మీకు ఇక్కడ ఖర్చు అనేది ఇంకా పెరగడం జరుగుతుంది. సుమారుగా మీరు ఇక్కడ ఒక స్లైడింగ్ విండోనే ఒక 4x4 సైజులో ఉండే పెద్ద విండోని మీరు తీసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి మీరు ఒక 400 రూపాయలు తీసుకున్నారనుకోండి, 6,400 రూపాయలు అనేది కాస్ట్ అనేది పడుతుంది. లేదు మీరు ఇక్కడ 450 రూపాయలు తీసుకున్నట్లయితే 7,200 రూపాయలు అనేది ఓన్లీ విండోకి మాత్రమే మీకు ఖర్చు అనేది అవుతుంది అనమాట. విండో కాకుండా మనకి గ్రిల్స్ పెట్టుకుంటాం కదా, గ్రిల్స్ కి ఒక 3,000 రూపాయలు. అలాగే ఫోటో ఫ్రేమ్ డిజైన్ అనేది మనం జస్ట్ టైల్స్ లో యూజ్ చేసుకుంటే ఒక 5,000 రూపాయలు. అలాగే విండోకి సంబంధించి 7,200 రూపాయలు మొత్తం కలుపుకొని 15,200 రూపాయల వరకు కూడా మీకు ఒక 4x4 సైజులో ఉండే విండోకి సంబంధించి కంప్లీట్ ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి ఈ విండోస్ కి సంబంధించి. అలాగే మెయిన్ విషయం అసలు యూపీవీసీ విండోస్ ఎందుకు యూజ్ చేసుకోవాలన్నట్లయితే మెయిన్ బడ్జెట్ అండి. మీరు మిగతా ఆల్టర్నేట్ గా వుడ్ లో కానీ వేరే వాటిలో తీసుకున్నా సరే బడ్జెట్ పరంగా అవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. సో మనకి తక్కువ బడ్జెట్ లో ప్రీమియం లుక్ ఇచ్చేవి మాత్రం ఈ యూపీవీసీ విండోసే. అందుకే ఎక్కువగా వీటిని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే వాటర్ రెసిస్టెంట్ తో వస్తాయి కాబట్టి తడిచినా కూడా పాడవు, అందుకే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుందండి మిగతా ఆల్టర్నేటివ్ అదర్ విండోస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే నాయిస్ రెసిస్టెంట్ గా కూడా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే శబ్దాలని లోనకి రాకుండా చాలా వరకు కూడా తగ్గిస్తుంది అనమాట. ఇప్పటికి కూడా చాలా మందికి డౌట్ ఉంది. రీసెంట్ గా మనకు తెలిసిన వాళ్ళు కూడా యూపీవీసీ విండోస్ బాగానే ఉంటాయండి, అవి పెట్టించుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. చాలా మంది ఇప్పుడు ఎక్కువగా అందరూ యూపీవీసీ విండోస్ ని యూజ్ చేస్తున్నారండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళిపోవాలి అనుకుంటే యూపీవీసీ విండోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మేము బడ్జెట్ పెట్టుకోగలం, మాకు ట్రెడిషనల్ గా కావాలి అనుకున్న వాళ్ళు వుడ్ కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ మనం వుడ్ అనేది యూజ్ చేసుకుంటే అక్కడ ఒక మనకి మైనస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. వుడ్ కి మనకి చెదలు అనేది పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి యూపీవీసీలో చెదలు టర్మేట్ అనేది అసలు పట్టదు. సో మనం నిరభ్యంతరంగా మన యొక్క ఇళ్ళకి ఏ ఏరియా అయినా కావచ్చు, చెదలుండే ఏరియా కావచ్చు, చెదలు లేని ఏరియా కావచ్చు, అన్ని ఏరియాస్ లో కూడా యూపీవీసీ విండోస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం
తరచూ క్లీన్ చేసుకోకపోయినా ఈ విండోస్ మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అదర్ విండోస్ లో మనం చూసుకున్నట్లయితే తరచూ మనం వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, రిపేర్ చేయించుకుంటూ ఉండాలి. సో ఇలా ఉంటుంది అనమాట. సో వీటిలో కూడా మనకి ఓపెనబుల్ కావాలంటే ఓపెనబుల్ దొరుకుతుంది, స్లైడింగ్ కావాలంటే స్లైడింగ్ దొరుకుతుంది. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ అనేవి మనకి వీటిలో ఉంటాయి అనమాట. ఇప్పుడు కామన్ గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటన్నట్లయితే వీటిలో ఏ కంపెనీ బెస్ట్, ఏవి తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. వీటిలో ఏ కంపెనీ బెస్ట్, మీరు విండోస్ అనేవి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, చూసి తెలుసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.